అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీకి సంబంధించి మే 10 లోపు పాలిసెట్ ఫలితాలను ఇచ్చినాడు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 88.74% మంది విద్యార్థులు హాజరయ్యారు. 159,989 మంది దరఖాస్తు చేసుకోగా 141,978 మంది పరీక్ష రాశారు. సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30న విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలియజేయడం అనేది జరిగింది. మే 10 లోపు దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇస్తామనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఎల్లుండి అంటే 30వ తేదీ దీనికి సంబంధించిన కీ విడుదల చేస్తారు. 10వ తేదీలోపు దీనికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రేపు తెలంగాణ ఈఏపీ సెట్ హాల్ టికెట్లను ఇచ్చాడు. తెలంగాణ ఈఏపీ సెట్ హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా ఇంజనీరింగ్కు 2.5 లక్షలు, అగ్రికల్చర్ ఫార్మాకు 98,000 మంది అప్లై చేయడం జరిగింది. మే 7, 8న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టడం అనేది జరిగింది. 5,000 ఫైన్తో మే 1 వరకు ఈఏపీ సెట్కు ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా టెట్ పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థన అని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చూస్తే తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు, ఓటర్లు కోరుకుంటున్నారు. మే 27న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు పరీక్ష నిర్వహిస్తే 70,000 మంది ఓటు హక్కు కోల్పోవడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఎన్నికల కమిషనర్కు లేఖలు రాయడం అనేది జరిగింది. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే పోలింగ్ తేదీన పరీక్ష నిర్వహించకుండా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ రోజు డేట్ అనేది చేంజ్ కావడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి డేట్స్ అనేది కొంత మార్పులు చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలను చూస్తే తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది. మే 24 నుండి జూన్ 3 వరకు ఈ పరీక్షలు అనేవి జరగనున్నాయి. వాటి వివరాలు చూస్తే ఉదయం 9 నుంచి 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి చూస్తే మే 24న ద్వితీయ భాష, 25న ఇంగ్లీష్ అనేది ఉంటుంది, 28న మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్, 29న మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ, 30న ఫిజిక్స్, ఎకనామిక్స్ అనేవి ఉంటాయి, 31న కెమిస్ట్రీ, కామర్స్, జూన్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్, జూన్ 3న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు అనేవి జరుగుతాయి. సెకండ్ ఇయర్కి సంబంధించి 24న ద్వితీయ భాష అనేది ఉంటుంది ఇచ్చినాడు, 25న ఆంగ్లం పేపరు, తర్వాత 28న మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్స్, 29న మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ, 30న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 31న కెమిస్ట్రీ, కామర్స్ పరీక్ష, 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్, జూన్ 3న మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ ఎగ్జామ్స్ ఉంటాయి. జూన్ 4 నుంచి 8 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు అనేవి జరుగుతాయని ఇంటర్ బోర్డు తెలియజేస్తుంది. దీంతోపాటు ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. అది ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్ టైం టేబుల్. అదేవిధంగా ఏపీకి సంబంధించి పాలిసెట్ దరఖాస్తు గడువు ఈ రోజుతో కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళంటే ఈరోజు అప్లై చేసుకోండి, లేదంటే 100 రూపాయల ఫైన్తో మనకు ఏప్రిల్ 30 తేదీ వరకు అవకాశం ఇచ్చినాడు. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. మే 26న దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈ నెల 20న నిర్వహిస్తున్నట్లు మనకు గురుకుల సొసైటీ కార్యదర్శి తెలియజేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య జరిగే ఈ పరీక్షకు 18,989 మంది అటెండ్ కావడం అనేది జరుగుతుందనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది ఫ్రెండ్స్ వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.